హాయ్ అండి. నేను మీ పావని బ్లాగ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్టే ఫాలో అండి. ఓకేనా? ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది నెయిల్ పాలిష్ ఇవి మీకు చూపిస్తానండి. ఇవి నెయిల్ పాలిష్. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అంటే మనకు మనకు నచ్చిన ప్రైసే బాగా తక్కువే ఉన్నాయి. ఇక్కడ బయట అయితే ఎక్కువ ప్రైస్ పడుతున్నాయి. అందుకని నేను నెయిల్ పాలిష్ ఇట్లా తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఓకేనా? మీరు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి. ఇట్లా బాక్స్ వచ్చింది. ఇట్లా బాక్స్ వచ్చింది. ఇవన్నీ పెట్టనికి ఇట్లా అన్ని కలర్లు వచ్చినాయి, డిఫరెంట్ కలర్లు. బాగుండే, క్వాలిటీ బాగుంది. మీరు కూడా తీసుకోండి. ఓకేనండి? ఫ్రిడ్జ్లో పెట్టి అసలు ఈరోజు ఎండ ఎక్కువ కాసింది. అందుకనే నేను మధ్యాహ్నం మేము అంటే పెరిగేసుకొని తిన్నాము రైసు. మాటికి ఏమన్నా చేద్దామని నేను వంట ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనండి? అంటే నోటికి బాగుంటుందని మా బాబు రోటి పచ్చడి చేయమన్నాడు. అందుకే అండి నేను రోటి పచ్చడి చేస్తాను. ఓకేనండి? అంటే పెరుగై ఉండాలి. పచ్చడి చేయి మమ్మీ, నైట్కు రైస్ వండు తినాలా అని అన్నారు. పచ్చడి బాగుంటుంది. ఇట్లా రోటి పచ్చడి చేయాలనుకున్నాను. ఓకేనండి? ఇట్లా సరుకులు కొద్దిగా నేను తెప్పించుకున్నాను. ఇంట్లోకి కొద్దిగా సరుకులు అవి లేకుండా తెప్పించుకున్నాను. ఒటిమిరపకాయలు తీసుకో. ఇట్లా సరుకులు అవి తెప్పించుకున్నాను ఇంట్లోకి రాకుండా ఉంటే. ఉద్దిబ్యాలండి. అంటే ఎండ ఎక్కువ కాసింది ఈరోజు. అందుకనే మేమేమి పెద్దగా వండుకోలేదు. అంటే పనుకొనే ఉన్నాము. నైట్కు రైస్ వండు మమ్మీ, పచ్చడి చేయి బాగుంటుంది, పెరుగై ఉండాలి తిన్నాం అనేతలకి చేస్తాను నేను. పడై వాపకు. ఇలా పెట్టేసా. అన్నం గంట కూడా ఉంది. అన్నం గంట ఇట్లా రైస్ వేద్దాం అనుకున్నా అండి. మాటికి పెరుగై ఉండాలి. అట్లా రైస్ చేసుకొని పచ్చడి చేసి ఎగ్స్ వేయించుతాను. దాంట్లో
ఇట్లా నేను అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా నేను అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇట్లా నీట్గా. ఓకేనండి. నికి రా ఇట్లా. నితి మంటి దాని కింద. మనము పచ్చిమిర్చి వేసుకున్నాము. ఓకేనండి. ఇట్లా పచ్చిమిర్చి వేసుకున్నాము. ఏంటి ఇది? ఆ పక్క వేసి ఆడబెట్టేసేది మొత్తం. అంటే ఈరోజు చాలా ఎండ కాసింది. ఇదంతా క్లీన్ చేసుకొని పొద్దున్నే లేయాలంటే అస్సలు పిల్లలు కూడా లేయటం లేదు. పొద్దున్నే చాలా ఉగ్గగా ఉండదు, ఉగ్గపోతూ పోతుంది. చెట్లన్నీ జిగ్గెత్తుకోరప్ప, చెట్టుకి నీళ్ళు పోసామా అంటే మనము సాయంకాలంగా అట్లయితే మొక్కలకి అన్నిటికీ నీళ్ళు పోసుకోవాలి. ఎండ పొద్దున పోసినామంటే అస్సలు అక్కడంతా మొత్తం ఎండిపోయినట్టుండదు కదా. అది మొక్కలకు నీళ్ళు పోసినాము. నిండా పట్టు మిట్టెత్తుకోరు పోయి. కరివేపాకు చెట్టు కూడా వాడిపోయినట్టుండింది ఎండకేమో. మళ్ళీ వాటర్ పోసే తలకి బాగా వచ్చింది. ఇదంతా క్లీన్ చేసుకున్నాను.
పచ్చడికి ఇట్లా అన్నీ వేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి వేసినాను. నేను పొద్దున్నే పిల్లలకు టిఫిన్కు దోశ పోస్తున్నాను. దోశ అన్నా ఇడ్లీ అన్నా చేసుకున్నామని. ఇడ్లీకి అట్లా ఇడ్లీకి పోస్తాను నేను. అంటే ఊళ్ళో మనకు ఇడ్లీ పిండి పట్టించారు, అందుకని నేను ఇవి 4 సార్లు ఇట్లా దోసకాయ అంటే పొద్దున్నే నేను ఇడ్లీకాయ పోసినాను. పిల్లలకి ఇడ్లీ చేద్దామని నేను ఊర్లో మనకు ఇడ్లీ పిండి పడతారు, ఇవి 4 సార్లు మెంతులు ఉద్దిబ్యాళ్ళు అవన్నీ వేసినాను. నీళ్ళు పోసి పెట్టాను. అవి నానాక మనం కొద్దిగా అన్నం వేసుకొని మనం పిండి పట్టించుకోవచ్చు. రైస్ వంపినాను నేను, రైసు వంపేసినాను. ఇంకా పచ్చడికి కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి. అదే అండి, ఈ పచ్చడి చేసినాను. నైట్కు ఇట్లా పచ్చడి చేసినాను, బాగుంటుందని పిల్లలకు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రైస్ వండాను. రైస్ వండితే ఇడ్లీకి పోసిన అన్నా కదా, అది పిండి పట్టించుకునేదానికి బాగా పోయినాడు. ఇట్లా నైట్ ఇట్లా ఉంటుంది. మొక్కలకన్నీ బయట మొక్కలకి ఇంకా వాటర్ పోయలేదు నేను.